ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरोन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमावो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम ओम नमो नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ। ఈనాటి భగవద్గీత క్లాసులు చేసినటువంటి భక్తులందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాము. ఈ రోజున మనము 9వ అధ్యాయము 11వ శ్లోకం నుంచి 15వ శ్లోకం వరకు ఈరోజు మనం క్లాసును చెప్పుకుంటాం. శ్లోకం చదువుతారు ఎవరైనా? హరే కృష్ణ గురూజీ. అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ పూతమహేశ్వరం. హరే కృష్ణ. హరే కృష్ణ. సర్వమునకును పరమ ప్రభువునైన నా దివ్యత్వమును వారెరుగక నేను మానవ రూపమున అవతరించినప్పుడు మూఢులు నన్ను అపహాస్యము చేయుదురు. మనము ఇంతకుముందు క్లాస్లో చెప్పుకునే విధంగా శ్రీకృష్ణుడే భగవంతుడు, శ్రీకృష్ణుడే పరమ ప్రభువు, శ్రీకృష్ణుడే దేవాది దేవుడు, సృష్టికి మూలము ఆయనే, సృష్టిని పోషించేవాడు ఆయనే, పరమ నియామకుడు కూడా ఆయనే అని మనము ఇంతకుముందు క్లాసులో మనం చర్చించుకున్నాం. అయితే ఈరోజు క్లాసులో ఈ సెషన్లో ఈ 11వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, సర్వమునకు పరమ ప్రభువునైన నా దివ్యత్వమును వారెరుగక, వారు తెలుసుకోలేక నేను మానవ రూపమును అవతరించినప్పుడు మూఢులు నన్ను అపహాస్యము చేయుదురు. కొంతమందికి భగవంతుని అర్థం చేసుకుంటాం చాలా కష్టం. కృష్ణతత్వాన్ని అర్థం చేసుకుంటాం చాలా కష్టం. అటువంటి మూఢులు భగవంతుడు మానవ రూపంలో అవతరించినప్పుడు అంటే మనం చూస్తూ ఉన్నాం. ఆయన రాముడిలాగా, కృష్ణుడిలాగా, మరి పరశురామ ప్రభులాగా ఏ విధంగా అవతరించారో మనం చూస్తూ ఉంటాం. అవతరించినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు కేవలం మానవులే అనుకుంటారు కొంతమంది, ఎవరు మూఢులు. మరి దాని గురించి ఈ శ్లోకములో శ్రీకృష్ణుడే దేవాది దేవుడు ఎందుకు, శ్రీకృష్ణుడే భగవంతుడా అనే విషయాలని ఈ యొక్క భాష్యములు మనం చక్కగా చదివి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ. పద్మజ భాష్యం చదువుతారా?
హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ. శ్రీ ప్రభుపాద వారి భాష్యంకి జై. శ్రీల గురుదేవ్ కి జై. ఈ అధ్యాయము నందలి ఇతర శ్లోకముల వివరణను అనుసరించి మానవ రూపమున అవతరించినప్పటికీ దేవాది దేవుడు సామాన్య మానవుడు కాడని స్పష్టమగుచున్నది. వాస్తవమునకు సమస్త విశ్వపు సృష్టి స్థితి లయములను గావించు శ్రీకృష్ణ భగవానుడు సాధారణ మానవుడు కాజాలడు. అయినను శ్రీకృష్ణుడు కేవలం శక్తివంతుడైన మానవుడే గాని అంతకు మించి ఏదియనూ కాదని భావించు మూర్ఖులు కలరు. కాని వాస్తవమునకు బ్రహ్మ సంహిత యందు నిర్ధారింపబడినట్లు శ్రీకృష్ణుడే ఆది దేవుడు మరియు దేవాది దేవుడు. ఈశ్వరః పరమః కృష్ణః. ఓకే, ఇక్కడ భగవద్గీతలో ప్రతి ప్రశ్న కూడా సమాధానం ఉన్నది. భగవద్గీతలో ప్రతి సమస్యకి కూడా పరిష్కారం ఉంది. ఇక్కడ సామాన్య మానవుడు కాదని మనకి స్పష్టమవుతుంది. ఒక సామాన్య మానవుడైతే 7 సంవత్సరాల వయసులో చిటికిన వేలి మీద గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం ఎవరికైనా సాధ్యపడుతుందా? ఇది సాధ్యపడదు. చాలామంది కృష్ణుడు శక్తివంతుడే అనుకుంటారు, శక్తివంతుడైన మానవుడు అనుకుంటారు, కానీ వాళ్ళు భగవంతుడిని యాక్సెప్ట్ చేయలేరు. వాళ్ళని ఏమన్నారు? మూర్ఖులు అన్నారు. కానీ వారికి సమాధానంగా మనకి బ్రహ్మ సంహితలో నిర్ధారింపబడింది. ఏమిటి బ్రహ్మ సంహిత అంటే? సాక్షాత్ బ్రహ్మదేవుడు కృష్ణుడిని స్తుతించడం జరిగింది. దాన్నే ఇంకొక పేరు గోవింద స్తుతి అని కూడా అంటారు. బ్రహ్మదేవుడు సాక్షాత్తు భగవంతుని స్తుతించినటువంటిదే ఈ యొక్క బ్రహ్మ సంహిత. ఇందులో నిర్ధారించబడింది ఏమని అంటే, ఈశ్వరః పరమః కృష్ణః సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. ఇక్కడ చాలా క్లియర్గా ఎవరైనా కూడా కృష్ణుడు భగవంతుడా అని ఎవరన్నా ప్రశ్న వేసినప్పుడు మనము ఈ యొక్క శ్లోకాన్ని మనము వారికి రిఫరెన్స్గా కూడా మనం చెప్పవచ్చు. ఈశ్వరః పరమః కృష్ణః సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. ఈశ్వరుడు ఆయనే, పరమాత్మ ఆయనే, కృష్ణ పరమ ఆనందాన్ని ఇచ్చేవాడు ఆయనే, సచ్చిదానంద విగ్రహ అంటే నిత్యంగా ఆనందంగా ఉండేవాడు, ఆనందాన్ని ఇచ్చేవాడు. మరి అనాదిరాది గోవింద, ఆది లేదు అంతం లేనివాడు, పుట్టుక లేదు మరణము లేనివాడు, ఆయనే అజుడు అంటారనమాట. అజుడు అంటే అటువంటి వాడు. మరి సర్వకారణ కారణం. నిన్న శ్లోకాలు మనం చెప్పుకున్నాము, భగవంతుడు ఆజ్ఞ లేనిదే గడ్డి పూచ కూడా కదలదంట. అందుకనే ఇంకా కొంతమంది చెప్తారు, ఈశ్వరుడు ఆజ్ఞ లేనిది చీయమైనా కుట్టదని చెప్తుంటారు. అటువంటి ఈశ్వరుడు, పరమేశ్వరుడు ఎవరంటే శ్రీకృష్ణుడు అని మనకి భగవద్గీత ద్వారా మనము తెలుసుకుంటాం. కంటిన్యూ చేయండి. హరే కృష్ణ. వాస్తవమునకు నియంత్రించడి ఈశ్వరులు అనేకులు గలరు. వారిలో ఒకరి కంటేను ఒకరు అధికులుగా ఉన్నట్లుగా కనిపింతురు. భౌతిక జగత్తునందలి సామాన్య లౌకిక కార్యములందు కూడా మనము ఒక అధికారిని, అతని పైన ఒక కార్యదర్శిని, అతని పైన ఒక మంత్రిని, అతని పైన ఒక అధ్యక్షుని చూస్తున్నాము. వారందరూ తమ పరిధిలోని నియంతలైనను మరొకని చేత నియంత్రింపబడుదురు. ఒక్క నిమిషం, ఇక్కడ చాలా క్లియర్గా తెలుసుకోవాలంటే ఈశ్వరుడు అంటే ఎవరంటే అధికారి అని తెలుసుకోవాలి. ఈశ్వరుడు అంటే ఎవరు? అధికారి అంటే ఉత్తమమైన వాడు. మనం చూస్తున్నాము అంటే మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ఈ మంత్రులు కూడా
ఒకరి కిందనే పరిచయాలి. వారి వారి పరిధిలోని వీరందరూ పనిచేస్తుంటారు. వారు కూడా ఇంకోటి నియంత్రింపబడుతున్నారు. వాళ్ళందరూ ఎవరిని నియంత్రింపబడతారంటే రాష్ట్రపతి చేత వారందరూ నియంత్రింపబడతారు. ఎవరు ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రులు కానీ, ఇంకే మంత్రులందరూ కూడా, దేశంలో అందరూ కూడా. అలాగే ఈ యొక్క దేవతలందరూ కూడా భగవంతుని చేత నియంత్రింపబడతారు. కానీ బ్రహ్మ సమితి యందు శ్రీకృష్ణ భగవానుడు పరమ నియంత అయిన పరమేశ్వరుడని చెప్పబడినది. అంటే ఈశ్వరులకే ఈశ్వరుడు అన్నమాట. అంటే మంత్రులకే మంత్రి పెద్ద ఆయన అనమాట. అలాగా పరమేశ్వరుడు అని చెప్పబడింది ఎక్కడ? బ్రహ్మ సమితిలో. కంటిన్యూ చేయండి. హరే కృష్ణ. కానీ బ్రహ్మ సంహిత యందు శ్రీకృష్ణ భగవానుడు పరమ నియంతమైన పరమేశ్వరుడని చెప్పబడింది. భౌతిక మరియు ఆధ్యాత్మిక జగత్తులో నిశ్చయముగా అనేక మంది అధికారులు కలరు. కానీ శ్రీకృష్ణుడు మాత్రం పరమేశ్వరుడు మరియు అతని దేహము సచ్చిదానందమైనదిగా అనగా అభౌతికము. నిన్న మనం చెప్పుకున్నాం క్లాసులో. ఏంటి? మానవుని కర్మలు భౌతికమైనవి, భగవంతుని కర్మలు దివ్యమైనవి. మానవుని శరీరము భౌతికమైనది, భగవంతుని శరీరము దివ్యమైనది. మన శరీరానికి జన్మ, మృత్యు, జరావ్యాధి ఉంది. భగవంతుడికి అది ఉండదు. అందుకే భగవంతుడిని ఎవరు మరణించారనకూడదు. భగవంతుడు అంతర్ధానమయ్యారు. అంటే వారు స్వధామము నుంచి ఈ భూలోకానికి ఒక పర్పస్ కోసం అవతరిస్తూ ఉంటారు. అపీరియన్స్ అండ్ డిజపీరియన్స్ అనమాట. అంటే అవతరిస్తూ ఉంటారు, అంతర్ధానం అయిపోతూ ఉంటారు అనమాట. అందుకని మనకి భగవంతుడికి తేడా ఉంది. మనము భగవంతుడు సమానము కాదు అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అందుకనే భగవంతుడి దేహము సచ్చిదానందమైనది, అనగా అది భౌతికము కానిది, నిత్యము కూడా ఆనందమైనది. కానీ మన దేహం ఎలా ఉంటుంది? ఒకరోజు బాగుంటే ఒకరోజు బాగుంది, ఒకరోజు ఆనందం ఉంటే ఒకరోజు దుఃఖం, ఒకరోజు కష్టం ఉంటే ఇంకో రోజు సుఖం, ఇలా రకరకాలుగా మారుతూ ఉంటుంది. కానీ భగవంతుడి దేహానికి అటువంటి మార్పులు ఉండవు. కంటిన్యూ చేయండి. గత శ్లోకములో వర్ణింపబడిన అద్భుత కార్యములను భౌతిక దేహదారులు ఎన్నడూ చేయజలరు. శ్రీకృష్ణ భగవానుని దేహము సచ్చిదానందమైనది. శ్రీకృష్ణుడు సామాన్య మానవుడు కాకపోయినను మూఢులు అపహాస్యము చేయుచు సామాన్య మానవుగానే భావింతురు. అతని దేహము ఇక్కడ మానుషీం అని చెప్పబడింది. ఎందుకనగా అతడు అర్జునునికి మిత్రునిగాను, కురుక్షేత్ర సంగ్రామముతో సంబంధము గల రాజకీయవేత్తగాను, సామాన్య మానవునిగాను వ్యవహరించుచున్నాడు. ఈ కార్యములే కాకుండా అనేక ఇతర విషయములందును అతడు సామాన్య మానవుని వలనే వర్తించును. వాస్తవమునకు అతని దేహము సచ్చిదానందమైనది. ఒక్క నిమిషం. ఇక్కడ కరెక్టే, చూస్తూ ఉంటారు. అంటే ఎలా అంటే అతను సామాన్య మానవుడు, శ్రీకృష్ణుడు సామాన్య మానవుడు కాకపోయినను మూఢులు అతనిని అపహాస్యం చేసి సామాన్య మానవుడిని వాదిస్తారు. ఎందుకంటే గోపికలతో ఆయన లీలలు చేస్తూ ఉంటారు, లేకపోతే ఆయన ఆడవారు అందరూ కూడా ఆయన నగమలు వెళ్ళిపోతూ ఉంటారు, స్త్రీలోలుడు అనే రకరకాల కూడా ఎంతోమంది అపహాస్యం చేస్తూ ఉంటారు. కానీ మనం చెప్పుకున్నాం భగవంతుడి కర్మలు చాలా దివ్యమైనవి. ఇది ఎవరికి అర్థమవుతుందంటే భక్తులకు మాత్రమే అర్థమవుతుంది భగవంతుని గురించి, భక్తులు కాని వారికి అర్థం కాదు. అలాగే ఇక్కడ అర్జునుడికి మిత్రుడిగా ఉన్నాడు కాబట్టి, కురుక్షేత్ర మహాయుద్ధంలో ఆయన ఒక రాజకీయవేత్తగాను ఉన్నాడు కాబట్టి, ఆయన సామాన్య మానవుడిగా వ్యవహరించాడు కాబట్టి అతనిని చాలామంది ఈ విధంగా అనుకునే అవకాశం ఉంది. కానీ ఆయన అర్జునుడికి మిత్రుడిగా ఉన్నప్పటికీ, గోపికలతో ఆ విధమైన లీల చేసినప్పటికీ, ఆయన ఈ కురుక్షేత్ర మహాభారత యుద్ధంలో రాజకీయవేత్తగా ఉన్నప్పటికీ, సామాన్య మానవుడిగా వ్యవహరించినప్పటికీ కూడా ఆయన
దేహము సచ్చిదానందమైనటిది, నిత్య ఆనందమైనటిది. దీని గురించి చెప్తున్నారు. వైదిక భాష యందును ఈ విషయం ఇట్లు స్థిరీకరించబడిందంటే ఏమని? సచ్చిదానంద రూపాయ కృష్ణాయ అన్నారు. అంటే నిత్యానందమయ జ్ఞానరూపుడుకు శ్రీకృష్ణ భగవానుడికి నా ప్రణామములు అర్పించుతున్నాను అని గోపాలపరిషత్తునందు తెలబడింది అనమాట. కంటిన్యూ చేయండి. ఈ ఉపనిషత్తునందే ఇందుకు సంబంధించిన వర్ణములు అనేకము కలవు. తమేకం గోవిందం సచ్చిదానంద విగ్రహం. నీవు గోవులకు మరియు ఇంద్రియములకు ఆనందము కలిగించు గోవిందుడువు. నీ రూపము సచ్చిదానందమైనది. ఈ విధముగా శ్రీకృష్ణ భగవానుని దేహము దివ్య గుణ భరితము మరియు జ్ఞానానంద పూర్ణమైనను. పలువురు నామమాత్ర విద్వాంసులు మరియు గీతా భాష్యకారులు శ్రీకృష్ణుని సామాన్య మానవుడని పలుకుచు అపహాస్యము చేయుదురు. మానవుడు తన పూర్వ పుణ్య ఫలితముల కారణముచే గొప్ప పండితునిగా జన్మించి ఉండవచ్చును. కాని శ్రీకృష్ణుని గూర్చిన ఇట్టి భావనకు అల్ప జ్ఞానమే కారణము. కనుకనే అతడు మూర్ఖుడిగా పేర్కొనబడ్డాడు. ఎందుకనగా మూఢులు మాత్రమే దేవాది దేవుడైన శ్రీకృష్ణుని సామాన్య మానవునిగా భావిస్తారు. హరే కృష్ణ. ఇక్కడ ఎవరైతే శ్రీకృష్ణుని సామాన్య మానవునిగా భావిస్తారో వారు మళ్ళీ 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 జన్మ తీసుకోవాల్సిందే. మేబీ అతను పూర్వజన్మ పుణ్య ఫలితముల కారణం వచ్చే గొప్ప పండితుడిగా జన్మించినప్పటికీ కూడా కృష్ణుని గూర్చినట్టి భావనకు అల్పజ్ఞానమే కారణము. అతని మూర్ఖుడుగా పేర్కొనబడను. అంతేకాకుండా కృష్ణుణ్ణి సామాన్య మానవులు ఎవరైతే భావిస్తారో వారికి మోక్షం అనే ఒక మాటే ఉండదు. వారికి మోక్షం అనే అవకాశమే ఉండదు. మళ్ళీ తప్పకుండా కూడా జన్మలు తీసుకోవాల్సిందే. ఈ జన్మమృత్యు జరావ్యాధికి మళ్ళీ వారు లోనవ్వవలసి ఉన్నదే. అందుకని కేవలం మూర్ఖులు మాత్రమే కృష్ణుని సామాన్య మానవుడిగా భావిస్తారు. ఇంకా చెప్పాలంటే, ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే, ఎక్కడ కృష్ణుడు భగవంతుడు చెప్పారు అంటే కనుక మనం చాలా చక్కగా ఈ విధంగా మనము ఎవరికైనా చెప్పొచ్చు. ఏ విధంగా అంటే బ్రహ్మ సమితిలో చక్కగా ఈశ్వర పరమః కృష్ణ సచిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణకారం. హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకము చదవండి. హరే కృష్ణ. కృష్ణ గురూజీ. హరే కృష్ణ. మోగేశ మోగ కర్మణో మోగ జ్ఞాన విచేతసః రాక్షసీమాసూరీ చైవ ప్రకృతి మోహనీం స్థితాః. ఆ విధముగా మోహితులైన వారు దానవ మరియు నాస్తిక భావములచే ఆకర్షితులగుదురు. అట్టి భ్రాంతి స్థితిలో వారి ముక్తికి సంబంధించిన ఆశలు, కామ్యకర్మలు, జ్ఞాన సముపార్జములన్నీయును వ్యర్థమలేను. ఆ విధంగా వారు దానవ ప్రవృత్తి కలగటం వల్ల వారు నాస్తిక భావములచే ఆకర్షితులవుతారు. మనం కూడా సమాజంలో కథం చూస్తూ ఉంటాం. దేవుడు లేడండి, దెయ్యము లేదండి, ఇవన్నీ కట్టుకథలండి అని చాలామంది వారు ఈ నాస్తికుల వైపు ఎక్కువగా ఆకర్షితులు అవుతూ ఉంటారు. ఈ సమాజం ఎలా ఉంటుందంటే, కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక సంఘాలుగా ఏర్పరచుకుంటారు. ఈ సంఘాల యొక్క ఉద్దేశం ఏంటంటే సమాజాన్ని మంచి జరగాలి. సంఘం యొక్క ఉద్దేశం అది. అందుకే వెళ్ళి సంఘ సంస్కర్తలు అంటారన్నమాట. కానీ రాను రాను ఏమైపోయిందంటే స్వార్థం కోసం ఈ సంఘాలని వారు ఏర్పరచుకోవడం జరుగుతుంది అన్నమాట. ఎటువంటి స్వార్థం అంటే, ఒకడు నాస్తికుడు ఉంటాడు, వాడు సంఘం పెడితే అందరూ కూడా వాడిని ఫాలోవర్స్ అవుతారనమాట. దానివల్ల సమాజానికి నష్టం జరుగుతుంది. మరి ఎవరు వెళ్తారు అక్కడికంటే, వారు కూడా మోహం చెందినవారు, దాన ప్రవృత్తి గలవారు,
ఇలాగా కొంతమందికి వారు ఆ విధంగా అట్రాక్ట్ అయిపోయి వెళ్తూ ఉంటారు. అటువంటి వారికి ఏంటంటే ముక్తికి సంబంధించిన ఆశలు కానీ ఈ కామ్యకర్మలు కానీ జ్ఞాన సముపార్జనలన్నీ కూడా వ్యర్థమే అవుతాయి అన్నమాట. వాళ్ళకి ఎటువంటి కూడా మోక్షం అనే మాటే ఉండదు, ముక్తి అనేది ఉండదు. వాళ్ళు ఇంకా బంధాల్లో చిక్కుకునే ఉంటారు. ఇది చాలా పెద్ద ప్రమాదం. దానవ మరియు నాస్తిక భావం అనేది చాలా పెద్ద ప్రమాదం అన్నమాట. 13వ శ్లోకం చదవండి. హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభు. మహాత్మానస్తు మాం పార్థ దైవీ ప్రకృతిమాశ్రితాః భజంతే అనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. హరే కృష్ణ. ఓ పార్థ, భ్రాంత చిత్తులు కానటువంటి మహాత్ములు మాత్రము దైవీ ప్రకృతిని ఆశ్రయించుందురు. వారు నన్ను ఆదిను అవ్యయుడును అగు దేవాది దేవునిగా ఎరిగినుడిచే నా భక్తియుక్త సేవలో సంపూర్ణముగా నిమగ్నులయ్యి ఉందురు. ఇది చాలా ఇంపార్టెంట్. భ్రాంతానికి గురి కాకుండా, మోహానికి గురి కాకుండా, నాస్తికత్వం వైపు వెళ్లకుండా ఎవరైతే ఉంటారో వారిని మహాత్ములని శ్రీకృష్ణ భగవానుడు వర్ణించారనమాట. వారు ఎలా ఉంటారు? దైవీ ప్రకృతిని ఆశ్రయిస్తారు. దైవీ ప్రకృతి అంటే ఎవరు? దైవీ ప్రకృతి అంటే భగవంతుని యొక్క ప్రకృతి, భగవంతుడిచే నింపబడినటువంటిదే ప్రకృతి అనమాట. అది వారు ఏమనుకుంటారు? ఆదిను అనుకుంటారు, అవ్వేడును అంటారు. అంటే వ్యయము కానిది, అంటే ఏది కూడా వృధా కానిది అని వారు అనుకొని చక్కగా ఎలా ఉంటారంటే వాళ్ళు చక్కగా అలాగే దేవాదేవునిగా వారు ఎరిగి ఉన్నారు. నా భక్తిత సేవలో సంపూర్ణంగా నిమగ్నై ఉందరు. ఇవాళ ప్రపంచంలో కోటాని కోట్ల మంది భక్తులు ఈ విధంగా నిరంతరము కూడా భగవంతుడి యొక్క భక్తి సేవలో ఉంటారన్నమాట. పొద్దున్నే మంగళహారతి నుంచి సాయంత్రము శయనహారతి వరకు ఈ భక్తులు రకరకాల సేవలో ఉంటారన్నమాట. మొట్టమొదట పూజారి విగ్రహారాధనతో మొదలైన సేవ, కొంతమంది బుక్ డిస్ట్రిబ్యూషన్ అని, కొంతమంది కుకింగ్ అని, కొంతమంది యూనో ప్రీచింగ్ అని, కొంతమంది ఫండ్ రైజింగ్ అని, కొంతమంది అకౌంట్స్ అని, ఏదో రకంగా అలాగే దేవాలయాల నిర్మాణాలు, అలాగే ప్రచారము, ఈ విధంగా భక్తి సేవలు సంపూర్ణంగా నిమగ్నై ఉంటారు. ఎవరు అంటే సంపూర్ణంగా కృష్ణుడే దేవాదేవుడని ఎరిగి ఉండటం వలన, అంటే తెలుసుకుని ఉండటం వలన, కృష్ణుడే దేవాదేవుడు అని చెప్పేసి వారికి ఆత్మ సాక్షాత్కారం జరగటం వలన, కృష్ణుడు తప్పితే అన్యమైన నాకు లేదు అనే భావన నిరంతరం ఉండటం వల్ల వారు భక్తుత సేవలో సంపూర్ణంగా నిమగ్నై ఉంటారు. వారిని శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా కీర్తిస్తున్నాడంటే మహాత్ములు అన్నారనమాట శ్రీకృష్ణ భగవానుడు. 14వ శ్లోకం. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ. సతయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః సమస్యంతశ్చ మాం భక్త్వా నిత్యయుక్తా ఉపాసతే. హరే కృష్ణ గురూజీ. ఈ మహాత్ములు సదా నా మహిమలను కీర్తించు, దృఢ నిశ్చయముతో ప్రయత్నించు, నా ముందు నమస్కరించు, నన్ను నిత్యము భక్తితో పూజింతురు. ఎవరు మహాత్ములు అంటే భక్తులు. ఏం చేస్తారంటే సదా నా మహిమను కీర్తిస్తుంటారు. నిత్యము భగవద్గీత, భాగవతము, చైతన్య చరితామృతము ఈ యొక్క ప్రజలందరికీ కూడా నిరంతరము కూడా బోధన చేస్తూ భగవంతుని కీర్తిస్తున్నారు. నిరంతరం కూడా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ దృఢ నిశ్చయముతో, సంకల్పముతో వారు ప్రయత్నిస్తూ, అలాగే నాకు నమస్కరిస్తూ నన్ను నిత్యము కూడా భక్తితో పూజిస్తారంట. ఎటువంటి వారు? అటువంటి మహాత్ములు. ఎటువంటి మహాత్ములు అంటే వారు కృష్ణుడే దేవాది దేవుడు, కృష్ణుడే భగవంతుడు అనుకునేవారు, నిరంతరం భక్తియుక్త సేవలో ఉండేవారిని భగవంతుడు మహాత్ములు అని కీర్తించబడ్డారనమాట. భగవంతుడు భక్తుని కీర్తిస్తున్నాడు. ఏమని? మహాత్ములు అని. 15వ శ్లోకం.
హరే కృష్ణ గురుజీ. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వైన బహుధా విశ్వతోముఖం. జ్ఞాన సముపార్జన యజ్ఞమునందు నెలకొనిన ఇతరులు దేవాది దేవుడినైన నన్ను ఏకత్వ భావముతోను, కొందరు వివిధ రూపునిగాను మరికొందరు విశ్వరూపునిగాను పూజింతురు. ఈ జ్ఞాన సముపార్జనం కూడా యజ్ఞమే. ఈ జ్ఞాన సముపార్జన అనే యజ్ఞం ఉందో, జ్ఞానముని నిరంతరము కూడా జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు భక్తులు. అలాగే ఏకత్వ భావముతోటి, ఏకత్వ భావం అంటే నిరంతరం కృష్ణ అంతే, కృష్ణుడు తప్పితే మాకు అన్యమైంది లేదు ఇక. అలాగే కొందరు వివిధ రూపాలు మనకు తెలుసు కదా, రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి ఇలాగా. అలాగే మరికొందరు విశ్వరూపుని కూడా కూడా పూజిస్తూ ఉంటారు. పద్మజ ఒకసారి భాష్యం చదవండి. శ్రీల ప్రభుపాద వారి భాష్యంకి జై, శ్రీ గురుదేవ్కి జై. పూర్వపు శ్లోకముల సారాంశమే ఈ శ్లోకము. సంపూర్ణ కృష్ణ చైతన్యము నందుండి శ్రీకృష్ణుని తప్ప అన్యమును ఎరుగని వారి మహాత్ములుగా పిలవబడుదరునియు భగవానుడు అర్జునుకు చెప్పబడుచున్నాడు. అట్టి మహాత్మ స్థితికి చెందుకున్నను శ్రీకృష్ణుని అనేక రకాలుగా పూజించువారు కొందరు గలరు. వారిలో కొందరు ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధార్థులు, జ్ఞానులగును ఇదివరకే వర్ణింపబడి ఉన్నారు. వీరి కంటను తక్కువ స్థితిలో గల ఇతరులు తిరిగి 3 రకములుగా విభజింపబడేది. మొదటి రకం వారు తమ ఆత్మనే భగవానునిగా భావించి తమను తాము పూజించుకుంటారు. రెండవ రకం వారు భగవానికి ఏదో ఒక తోచిన రూపమును ఆపాదించి దానిని పూజింతురు. ఇక మూడవ రకం వారు భగవానుని విశ్వరూపమును అంగీకరించి దానిని పూజిస్తుంటారు. ఈ 3 రకముల్లో తమను ఏకత్వవాదులుగా భావించుచు తమను తామే భగవానుగా భావించు తమనే పూజించుకొని అధములు కూడా అధికముగా ఉన్నారు. అట్టి మానవులు తామే భగవానుగా భావించుచు అట్టి మానసిక ప్రవృత్తితో తమను తాము పూజించుకుందరు. అది కూడా ఒక గురుజీ. సంపూర్ణ కృష్ణ చైతన్యం నుండి శ్రీకృష్ణుడు తప్ప అన్యమును ఎరగని వారు మహాత్ములుగా పిలువబడుదురనియు భగవానుడు అర్జునుడు చెప్పుచున్నాడు. ఇక్కడ మనం తెలుసుకోవాలి, అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్యమైన భక్తితో నన్ను ఆశ్రయించిన వారికి లేనివి సమకూర్చిన ఉన్న వాటిని సంరక్షించదను. అటువంటి మహాత్మ స్థితికి చెందకుండా కృష్ణుని అనేక రంగాలు పూజించేవారు కూడా ఉన్నారు. అంటే ఆ స్థాయిలో లేకపోయినప్పటికీ కూడా కొంతమంది అనేక రకాల పూజించే వాళ్ళు ఉన్నారు. వారిలో ఆర్తులు ఉన్నారు, జిజ్ఞాసులు ఉన్నారు, అర్ధార్థులు, అలా జ్ఞానులు కూడా ఉన్నారు. మరి కొంతమంది ఆత్మనే భగవానునిగా భావిస్తూ ఉంటారు. కొంతమంది ఈ యొక్క విశ్వాన్ని రూపంగా చేసుకుని వాళ్ళు పూజిస్తూ ఉంటారు. కానీ వారికి కృష్ణుడే దేవాదేవుడని వారు తెలవనప్పటికీ కూడా వారు ఈ విధంగా ఈ విశ్వానికి కూడా ఓ రూపం అనుకొని, ఈ విశ్వం కూడా భగవంతుడి రూపం అనుకొని వారు పూజిస్తూ ఉంటారు. అటువంటి విశ్వానికి కూడా భగవంతుడి రూపమే అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి. కొంతమంది నేనే భగవంతుని వారి ఆత్మకి వాళ్ళే పూజ చేసుకుంటారు, లేకపోతే వారికి కొంతమందిని పూజ చేయమని శిష్యుని ప్రేరేపిస్తూ ఉంటారు. దీనివల్ల అంత పెద్దగా ఉపయోగం ఉండదన్నమాట. అందుకని ఎవరు అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, కృష్ణుడు తప్ప అన్యమైనటువంటి వారిని ఎరగని వారిని మహాత్ములుగా పిలువబడదరని ఇక్కడ తెలుసుకోవాలి. మనకి
శిక్షాష్టకములో ఆఖరి శ్లోకం ఉంటుంది. ఆశ్లిష్యవ పాదరతాం పినష్టమాం ఆదర్శనాన్ మర్మహాతం కరోతువ యదా తదా వాదు లింపట యదా తదా వా వదదాతు లింపటో మత్ప్రాణనాదాసు సయేవనాపరః. శ్రీకృష్ణుడే నాకు ప్రభువు, అన్యమైన ప్రభువు నేను ఎరుగను. అతడు తన పరిశ్యంగములో నా ఎట మోటుగా ప్రవర్తించినను, దర్శనము వసగక హృదయమును కృంగదీసినను, అతడే నాకు ప్రాణనాథుడు. సర్వదా అతడే నా ఆరాధనీయమైనటువంటి ప్రభువు కనుక అతనే ఆరాధనీయటువంటి ప్రభువు కనుక దేనినై చేయటకు అతడు సర్వస్వతంత్రుడు అని చెప్తుందన్నమాట. అంటే శ్రీకృష్ణుడే నాకు ప్రభువు, అన్యమైన ప్రభువు నేను ఎరుగను. దర్శనమివ్వకుండా హృదయాన్ని కొంగదీసినా, అలాగే మోటుగా ప్రవర్తించినా కూడా అతనే నాకు ప్రాణనాథుడు. అది ఇది భక్తి అంటే. ఇది కృష్ణ భక్తులంటే, కృష్ణ దాసులంటే ఇదనమాట. అందుకని కృష్ణుడు తప్ప అన్యమైన వారిని భగవంతుడు అర్జునుడికి ఏం చెప్పంటే వారిని మహాత్ములు అని పిలుస్తారు. హరే కృష్ణ. ఈరోజు ఈ సెషన్ అంతే, సెషన్ 50 కదా? గురుజీ. అంతేనా? సెషన్ 50 గురుజీ. సెషన్ 50. ఈ సెషన్ 50లో ఈరోజు మనం ఈ విషయాలను కూడా తెలుపుకున్నాం. మళ్ళీ మనం నెక్స్ట్ మనం సెషన్ 51 కూడా మనము కంటిన్యూ చేసుకున్నాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి శ్రీల గురుదేవ్ భక్త బృందకి జై. హరి హరి బోల్. హరే కృష్ణ.